కువైట్లో ఉన్న భారతీయులకు శుభవార్త. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా యూసఫ్ కార్గో వారు అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. మీరు మీ ఇంటికి పంపించే వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు. అలాగే ఇక్కడ తూకం వేసి సామాన్లు ఎలా తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి దగ్గర అలాగే తూకం వేసి ఇస్తారు. ఎయిర్ కార్గో మరియు సీ కార్గో కలదు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ప్రస్తుతం పవిత్ర రంజాన్ ఉపవాసాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఉపవాసాలు 13 కంప్లీట్ అయిపోవడంతో అయితే ప్రస్తుతం కువైట్లోని ప్రజలు మరియు కువైట్లోని ప్రభుత్వ అధికారులు మనం చూసుకుంటే రంజాన్ ఈద్ ఆల్ ఫితార్కు సంబంధించి సెలవులు ఎలా ఇవ్వాలని చెప్పేసి ఇప్పటి నుంచి పరిశీలిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కువైట్లోని ప్రభుత్వ ఉద్యోగులకు సివిల్ సర్వీస్ కమిషన్ వరుసగా 9 రోజుల పాటు సెలవులు ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తూ ఉంది. వివరాల్లోకి వెళితే ఈ సంవత్సరం కువైట్లోని ప్రభుత్వ రంగ సంస్థలకు 9 రోజులు సెలవు ఇవ్వాలని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ పరిశీలిస్తూ ఉంది. షావాల్ నెలవంక కనిపించినట్లయితే అది మార్చి 30 ఆదివారం లేదా రంజాన్ 30వ రోజు పూర్తయిన తర్వాత మార్చి 31వ తేదీ సోమవారం వస్తూ ఉంది. మార్చి 28, 29 శుక్రవారం మరియు శనివారం వారాంతపు సెలవులు కాబట్టి మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 3 గురువారం వరకు సెలవులు ఇవ్వాలని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ పరిశీలిస్తూ ఉంది. ఫలితంగా తరువాత శుక్రవారం శనివారం రావడంతో వారాంతపు సెలవులు కలిసి రానున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ 5వ తేదీ మనం చూసుకుంటే శుక్రవారం శనివారం రానున్నాయి. దీంతో కువైట్ ప్రభుత్వం ఇస్తూ ఉన్న 5 రోజుల సెలవుతో పాటు వారాంతపు సెలవులు కలుపుకుంటే మొత్తం కువైట్లో రంజాన్ పండుగ సందర్భంగా 9 రోజులు సెలవులు లభిస్తాయని చెప్పేసి ఏప్రిల్ ఆదివారం నుంచి తిరిగి కువైట్లోని ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు తిరిగి పని ప్రారంభించనున్నాయి. అలాగే ఈ యొక్క సెలవుల విషయంలో సివిల్ సర్వీస్ కమిషన్ పరిశీలిస్తూ ఉందని చెప్పేసి ఈ యొక్క ప్రతిపాదనను పూర్తిగా పరిశీలించిన తర్వాత వచ్చే వారం కేబినెట్ సమావేశానికి తన యొక్క ప్రతిపాదనను సమర్పించనుంది. కువైట్ కేబినెట్ పరిశీలించిన తర్వాత ఈ యొక్క సెలవుల పైన సివిల్ సర్వీస్ కమిషన్ ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ప్రైవేటు సంస్థ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈద్ ఆల్ ఫితార్ రంజాన్ పండుగ నేపథ్యంలో 3 రోజుల సెలవులకు వారు అర్హులని చెప్పేసి ఈ రోజుల్లో పనిచేసే కార్మికులకు వారి యొక్క జీతాలు రెట్టింపు ఇవ్వాలని చెప్పి కూడా చట్టం నిర్దేశిస్తూ ఉంది. కానీ ఇప్పటి వరకు ఎవరికి జీతాలు రెట్టింపించినట్లయితే కువైట్ చరిత్రలో మనం చూడలేదు. మరి కువైట్ కేబినెట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.